సార్ నేను మా శ్రీనివాస్ గారి దగ్గర నుంచి వస్తా, ఎందుకంటే ఎన్డీఏ నుంచి ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన మాట్లాడగలరు కాబట్టి. రైట్ శ్రీనివాస్ గారు, ఎన్డీఏ ఇవాళ సక్సెస్ఫుల్ ఫార్ములా ఆంధ్రప్రదేశ్లో, అంటే పవన్ కళ్యాణ్ ఎట్లా మార్చారు ఆ రాజకీయం ఇదంతా మనకు తెలుసు, మళ్ళీ అది చరివించడం అక్కర్లా. కానీ అది రియల్లీ సీరియస్ అండి, అంటే తెలంగాణలో జనసేన పార్టీ ఉందా అంటే నాకు తెలియదు, ఇప్పుడు ఉందా, ఎంత సీరియస్గా ఉంది అనేది మీరు చెప్పాలి. ఒకవేళ ఉంటే కనుక తెలంగాణలో తెలుగుదేశంతో బీజేపీతో కలిసి ఏమైనా రాజకీయం చేసే ఆలోచనలో ఉందా? ఋషి గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ నమస్కారం అండి. నమస్తే అండి. మీరు చెప్తున్నటువంటి ఎన్డీఏ పార్టీలు, బీజేపీ ఆల్రెడీ తెలంగాణలో చాలా బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. జనసేన పార్టీ మీరు ఇందాకే చెప్పారు, గతంలో కూడా మేము పోటీ చేసిన పార్టీ. ఈ మూడు పార్టీల కలయిక ఎలా ఉంటుందో అన్నది ఆంధ్రప్రదేశ్లో చూపించాం మేము. ఒక రికార్డు, సెన్సేషనల్ రికార్డు జరిగింది. సరే, ఇప్పుడు తెలంగాణలో కూడా ఎన్డీఏ భాగస్వామ్యంతో ముందుకు వస్తుందా అని ఎందుకు అంటున్నారంటే, మీరు కేసీఆర్ గారి నిన్న మనం చేసిన కామెంట్స్ కావచ్చు, చంద్రబాబు గారు ఇక్కడికి రాబోతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేయడం. అవును, అంటే నేనేమంటున్నానంటే, ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, కరెక్ట్, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. భారతదేశంలో అనేక పార్టీలు, ప్రాంతీయ పార్టీలు వివిధ రాష్ట్రాల్లో కూడా పోటీలు చేసినాయి. అనేక పార్టీలు మనం చూసాం. ఏదైతే కామెంట్ చేశారో కేసీఆర్ గారు కూడా, గతంలో 2009లో మహాకూటమి పేరుతో తెలుగుదేశం, కమ్యూనిస్టులు, టీఆర్ఎస్ కలిపి పోటీ చేసినాయి. మన కోదండరామ్ గారు అందరూ కలిసి చేశారు. ఇప్పుడు 2009లో మహాకూటమి, 2009 అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఓడించడమే లక్ష్యంగా అప్పుడు కూటమి ఏర్పడింది. తర్వాత సరే రాష్ట్ర విభజన జరిగింది, ఏ పార్టీలు ఆ పార్టీలు ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే, 2023కు ముందు కూడా కేసీఆర్ గారు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక రాష్ట్ర అధ్యక్షుని పెట్టడం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా మేము అడుగు పెట్టబోతున్నామని వారు, కవిత గారు వీళ్ళందరూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అదే సందర్భంలో వారు మహారాష్ట్రలో కూడా అక్కడ కూడా డెవలప్ చేసుకుంటాకి చూశారు. కానీ కుదరలేదు. ఉంటే నేను ఏమంటున్నానంటే, ఈ రోజున చంద్రబాబు గారు ఇక్కడికి వస్తున్నారు, రాబోతున్నారు, మళ్ళీ ఎన్డీఏ కూటమి పేరుతో వస్తున్నారు అంటే ఖచ్చితంగా వస్తారు. అవునా? ఎందుకంటే రాజకీయ చారిత్రక అవసరం అని నేను అంటున్నా. ఎందుకు అంటున్నానంటే, ఈ రోజున డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే ఎటువంటి అభివృద్ధి జరుగుతుందో అనేది మనం చూస్తున్నాం. అది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అయింది అనుకోండి. ట్రిపుల్ ఇంజిన్ ఎట్లాగా? ఆంధ్ర తెలంగాణ ఒకటే యాక్చువల్గా, తెలంగాణ ఢిల్లీ అంతే అంటుంది. అంతకపోతే 11 సంవత్సరాల వరకు మనకి క్రితం వరకు కలిసి ఉన్న వాళ్ళు కదండి. ఇప్పుడంటే 11 సంవత్సరాల తర్వాత ఒక 2 రాష్ట్రాలుగా విభజన జరిగింది. అంతకుమించి ఏమేమి గొప్ప మార్పులు ఏం జరగలేదు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని డబుల్ ఇంజిన్ నుంచి ట్రిపుల్ ఇంజిన్ చారిత్రక ఆవశ్యకత ఉందంటారు. ఎందుకంటారంటే, 11 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికే 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలాగే ఉన్నాయి. గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కొంచెం కథలకు వచ్చింది, 15 నెలల్లో కొంచెం ఏదో 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ వీళ్ళ తెలంగాణలో ఏమైపోయిందంటే, వాళ్ళ రాజకీయ అవసరాలు వచ్చినప్పుడల్లా బూచిగా ఎవరు దొరుకుతారంటే ఆంధ్రుడు, లేకపోతే ఆంధ్ర పార్టీలు, పైగా పెద్ద బూచి చంద్రబాబు నాయుడు. అంటే వారి రాజకీయ అవసరాల గురించి పొత్తు పెట్టుకున్నప్పుడు ఆయన చంద్రబాబు గారు ఆంధ్ర పార్టీ అని గుర్తురావు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్గా ఉన్నారు కాబట్టి, ఆంధ్రలో మన తెలంగాణలో కూడా అడుగు పెట్టబోతున్నారు కాబట్టి, అక్కడ ఏమన్నా మనకు ఒకటి ఇబ్బంది వస్తున్న ఉద్దేశంతో రకరకాల ప్రాంతీయ తత్వాలు, భావనలు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేనేమంటున్నానంటే, అనేక సమస్యలకు ముందుగా మా జనసేన పార్టీ తరఫున అయితే నేనేమంటున్నానంటే, 2 రాష్ట్ర ప్రజల్లో కూడా, తెలుగు ప్రజలే కదండి, 2 రాష్ట్ర ప్రజల్లో కూడా భారతదేశంలో 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి దిశగా ముందుకెళ్ళడం మాకు ఎంతో అది వెళ్ళాలి. మా లక్ష్యం అది. కానీ ఎవరి వల్ల సాధ్యం అవుతుందని మీరు చెప్పింది నాకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది